ఎఫ్ఐఆర్ ఎలా కడతారు? చనిపోయిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎలా కడతారు సార్? ఆయన చెప్పిన చనిపోయిన ఆనంద్ గారు నా మాట వినండి సార్. మీరు గట్టిగా మాట్లాడి నా మాట వినండి సార్. నా మాట వినండి సార్. సార్ నా మాట వినండి. చనిపోయి సార్ నా మాట వినండి సార్. మీరు పెద్దయినా మీరు మాట వినండి. మాట వినండి సార్. మాట వినకుండా చనిపోయిన వాళ్ళ మీద గురించి నేను మాట్లాడలేదు సార్. భౌతిక దాడులు జరిపిన వాళ్ళ పైన భౌతిక దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టినారని అంటున్నాను నేను. ఎవరి వాహనాలు అయితే కాల్చారో సార్ సార్ వినండి సార్. మీరు ప్రజలు వింటారు సార్. నా మాట ప్రజలు వింటున్నారు సార్. మీ మాట కూడా వినాలి సార్. మీ మాట కూడా ప్రజలు వినాలి. నాది ప్రశ్న సార్. నాది ప్రజా గొంతుగా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి సార్. మీరు దాన్ని ఓవర్టేక్ చేస్తే ఎలా అవుతుంది సార్? పెద్దయినా సార్ అది కరెక్ట్ కాదు. సార్ ఆనంద్ గారు నేను చెప్పింది వినండి సార్. లెట్ మీ సార్ నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి సార్. నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి సార్. ఎందుకు సార్ ఇది? సార్ ప్రజలు వింటున్నారు సార్. ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ప్రజలు వింటున్నారు. మీరేదో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవటం కాదు సార్. ఆనంద్ గారు మేమేదో ఆనంద్ గారు ఇట్ ఈస్ అవర్ పార్ట్ సార్. అది మా బాధ్యత సార్. మా కార్యకర్తకి ఆనంద్ గారు మీరు నా మాటకి సమాధానం చెప్పలేక ఏదేదో ఓవర్టేక్ చేస్తున్నారని నేను అనుకోవాల్సి వస్తుంది. ప్రజలు అనుకోవాల్సి వస్తుంది సార్. దయచేసి నేను అడిగిన ప్రశ్నకి ప్రజల గొంతు నేను వినిపిస్తున్నాను సార్. దానికి సమాధానం చెప్పండి సార్. ప్రజలు ఏమైతే ప్రశ్నిస్తున్నారో అది మీకు అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి సార్. దయచేసి నేను అనేది ఏంటంటే సార్ నేను చెబుతున్నా సార్. నేను సమాధానం చెప్తున్నా. పెద్దాయన ఆనంద్ గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు ఓవర్టేక్ చేయాలని చూస్తే ఇది మళ్ళీ మభ్య పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది. మీరు వాస్తవాల్ని మాట్లాడకపోతే మా గొంతు నొక్కేస్తారా? మాకు మాట్లాడినవరా? ఇదే కదా మాట్లాడుతున్నాం. మా గొంతు నొక్కేస్తారా? నన్ను మాట్లాడినవరా? నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేక మీరు ఓవర్టేక్ చేస్తారా సార్? నేను సార్ ప్లీజ్ సార్ ఆనంద్ గారు నేను దెబ్బలాట కోసం గొడవల కోసం నేను రాలేదు సార్. ప్రశాంతంగా మాట్లాడతాను సార్. ప్రశాంతంగా ఆనంద్ గారు ప్రశాంతంగా నేను మాట్లాడతా. నేనేమి ఓవర్ స్పీడ్తో మాట్లాడలేదు. మీరు దానికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి సార్. నేను అనేది ఏంటంటే ఒకటి సార్ ఇప్పుడు వాహనాలు తగలబెట్టారు, అది అందరం చూసాము. వాళ్ళపైన ఏమైనా కేసులు కట్టారా? తగలబెట్టిన వాళ్ళ మీద. రెడ్డప్ప గారి ఇంటి మీద దాడి చేశారు, వాళ్ళపైన ఏమైనా కేసులు కట్టారా? తిరిగి రెడ్డప్ప గారి మీద ఎఫ్ఐఆర్లో నేను పేరు పెడితే మేమేమనుకోవాలి? ఒక ఎక్స్-ఎంపీ మీదే అలాగే పెట్టేటప్పుడు ఒక మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని దాడి చేయడానికి అటాక్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన బయటకు పంపండి అనేటప్పుడు మిథున్ రెడ్డి తప్పు చేశారా? ఆ ఇంటికి దాడి చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు తప్పు చేశారా అనేది విజువల్స్లో మనకు కనపడుతుంది కదా సార్. మరి మీరు పేర్లు ఇవ్వండి అంటే మేము ఇచ్చే పేర్లు మీరు నమోదు చేయకపోతే మేము పేర్లు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ఎవరికి చెప్పుకోవాలి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటారే? ఓకే, అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ అసెంబ్లీలో మాకు ఒక గౌరవ స్థానం ఇవ్వండి, ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి, ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మాకున్నవి 11 స్థానాలు కరెక్టే. స్థానాలు 10% ఉంటే ఇవ్వాలన్నది జీవోలో ఎక్కడ మనకు రాజ్యాంగంలో లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి 5 స్థానాలు ఉండేటప్పుడు 7 స్థానాలు ఉండేటప్పుడు కూడా తమిళనాడులో
జరిగింది, ప్రతిపక్ష పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీకి 2 సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదు, అయినప్పటికీ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర హోదా పోషించడానికి అవకాశం కల్పించింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక లేఖ పెట్టుకున్నారు, తద్వారా నాకు అవకాశం ఇవ్వండి, మీరు పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా వస్తే నాకు మాట్లాడడానికి అవకాశం ఏముంటుంది, ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వడానికి ఎక్కడుంటుంది? ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 40% ఓట్లు వచ్చినటువంటి జనానికి ఒక రిప్రజెంటేటివ్గా నేను మాట్లాడడానికి నాకు టైం ఇవ్వగలిగితే నేను ఏదైనా చెప్పగలుగుతాను. నాకు ప్రతిపక్ష హోదా కల్పించేందుకు మైక్ ఇవ్వండి అని, నేను మైక్ ఇవ్వాలి, నాకు హోదా కల్పించండి అని నేను అడుగుతుంటే ఆయన లెటర్ ఇస్తే దానికి ఈ రోజు వరకు మీరు సమాధానం మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే మేము చెప్తాం, అసెంబ్లీకి వచ్చి ఫిగర్స్ చెప్పండి అంటే అది భావ్యం కాదు సార్. సార్ నేను కూడా కౌన్సిల్లో సభ్యుడిని సార్, సభ్యుడిగానే మీకు అడుగుతున్నాను సార్, సభ్యుడిగా నేను అడుగుతున్నాను, నేనేమి ఆర్డినరీగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అడుగుతున్నాను. చెప్పండి సార్. ఓకే రజనీ గారు రెస్పాండ్. సార్, విన్నాక